నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అమెరికా సామ్రాజ్యవాదంతో ప్రపంచ మానవ మనుగడకే ముప్పని శాంతికాముకులు ఐక్యంగా ప్రతిఘటించి పోరాడాలని ఐప్సో పార్టీలు ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. వనపర్తిలో శనివారం అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ నుంచి రాజీవ్ చౌక్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ నేతలు, ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా ఐప్సో ప్రధాన సమన్వయ కార్యదర్శి ఎత్తం శివ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఎత్తం శివ, రమేష్, జలజ్వాల రాధాకృష్ణ, వనగంటి నాగేశ్వర్, భరత్, సిఎన్ శెట్టి, పలుష శంకర్ గౌడ్, గంధం నాగరాజు, గణేష్, కాదర్ బాషా తదితరులు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో పొరుగు దేశాలను ఆక్రమించి దేశ నాయకత్వాన్ని అంతం చేసి భూగర్భ సంపదను, నిక్షేపాలను నేతలు కళావతమ్మ, గట్టు యాదవ్, గోపాలకృష్ణ, జయమ్మ, లింగన్న, మధు, కాదర్ బాషా, వెంకటమ్మ, పరంజ్యోతి, వంశీ, అరవిందు, శిరీష, అరుణ, జ్యోతి, కాలేజ్ డిఎంఎల్టీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. నశించాలి, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి. యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, శాంతి వద్దు, యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, సామ్రాజ్యవాదం, 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 యుద్ధం వినాశనం, శాంతి అభివృద్ధి. ఉక్రెయిన్ లో రష్యా దాడి చేయటం అనేటటువంటిది చాలా నీచమైనటువంటి విషయం. 4 సంవత్సరాలుగా ఆ దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఉక్రెయిన్ తీసుకొచ్చింది అమెరికన్ సామ్రాజ్యవాదం. నాటోలో సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి రష్యాతో అగ్రిమెంట్ ఆల్రెడీగా ఉన్నా కూడా ఉల్లంఘించి ఆ విధంగా నాటో సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధమైతేనే రష్యా ఈ యొక్క ఉక్రెయిన్ మీద దాడి చేయటం లేదు. ఆ రకంగా తీసుకొచ్చినటువంటిది అమెరికన్ సామ్రాజ్యవాదం. దాని తర్వాత ఈ యొక్క ఆంక్షడికి దించడం జరిగింది రష్యా మీద. ఎవరికి కూడా పెట్రోల్ అమ్మరాదు, డీజిల్ అమ్మరాదు, తర్వాత ఆహార ధాన్యాలు కూడా సరఫరా చేయగలరు. కానీ ఇండియాకు ఇవ్వడానికి అంగీకరించింది రష్యా ధైర్యంగా. ఆ రకంగా ఇండియా రూపాయి నోట్లలోనే కొనుగోలు చేయటం లేదు తప్ప డాలర్లో కొనుగోలు చేయలేదు. ఆ విధంగా రష్యా ఇండియాకు సాయం చేయటం అనేది. అంతేకాకుండా ఈ యొక్క ఇజ్రాయెల్ కూడా అటు పాలస్తీనా మీద దాడి చేయటం, పాలస్తీనా మీద దాడి చేయటంతో పాటుగా దాదాపుగా 46,000 మందిని చంపడం జరిగింది. వీళ్ళు నయా హిట్లర్ గా తయారైన నెతన్యాహు అమెరికన్ సామ్రాజ్యవాది. ఆ విధంగా ఆ యొక్క నెతన్యాహు పాలస్తీనా మీద దాడి చేయటం వల్ల దాదాపుగా 46,000 మంది చనిపోవడంతో పాటు చిన్న పిల్లలు మహిళలు ఆ విధంగా చనిపోయారు తప్ప ఆ విధంగా ఈ యొక్క అమెరికన్ సామ్రాజ్యవాదం అది అంతేకాకుండా ఇప్పుడు నెతన్యాహు ఇరాన్ కలిపి ఇరాన్ దాడి చేయడం వల్ల మునగాన్ని ఇరాన్ లో అక్కడ ఉన్నటువంటి
ప్రభుత్వాన్ని తారుమారు చేసేసి దానికి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకున్నారు. కానీ ఆ ప్రయత్నమైనది ఉన్నటువంటి అధ్యక్షుని చంపేసినా కూడా ఇరాన్ ధైర్యంతో ముందుకు వచ్చి అదేవిధంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి సవాలు విసురుతా ఉంది. ఆత్మోద్యోగ సంధిని కూడా స్వాధీనం చేసుకోవడం, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రయత్నాలు చేస్తున్నది. ఇంతే కాకుండా తన యొక్క నాటో పుట్టిన దేశాలు కలిసి రావాలని ప్రయత్నం చేసిన బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు అమెరికా ఆ విధంగా. కాబట్టి అమెరికా ఆ దేశ ప్రజలు అమెరికా దేశ ప్రజలు